పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత బలగాలు ధీటుగా స్పందించాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డారు. ఈ దాడి తర్వాత కూడా పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఇక ఇదే అంశంపై మా అవుట్పుట్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్ చెప్పండి. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి తర్వాత మిడ్ నైట్ భారత్ దాడి తర్వాత పాక్ రేంజర్ల తీరు కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పటికే అంటే పాకిస్తాన్ ఇన్స్టిగేటెడ్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పిఓకేలో అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తో పాటుగా పాకిస్తాన్ దేశంలో కూడా ఉగ్రవాద సంస్థలు కొంతమందికి అక్కడ ఆవాసం కల్పించడం, లేదంటే వారు ఉండేలాగా ఏర్పాటు చేయడం, అంటే పాకిస్తాన్ ప్రభుత్వం తెలిసి వారంతా కూడా అక్కడే ఉండి పీఓకేలో ఉంటారు, పాకిస్తాన్ లో ఉంటారు. రెండు ప్రాంతాల్లో ఉండి భారత్పై విషంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మన జరిగిన క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంటే తీవ్రంతర తీవ్రవాదం అంటారు దాన్ని. అది అంటే క్రాస్ బోర్డర్ క్రాస్ చేసి భారత భూభాగంలోకి వచ్చి ఆ విధంగా పహల్గామ్ లోని బైసర్మ లోయలో 26 మంది చంపిన విషయం మనకు తెలిసిందే. సో దీని ప్రతీకారంగా భారత ప్రభుత్వం భారత సైనిక బలగాలు మిడ్ నైట్ వైమానిక దాడికి పాల్పడి మొత్తం అక్కడ ఉన్నటువంటి అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాయి. సో కంప్లీట్ నిలమట్టం చేశాయి. ఈ ఘటనలో 90 నుంచి 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఒక అన్అఫిషియల్ స్టేట్మెంట్. బట్ అంతకు మించి ఎక్కువ మంది చనిపోయారని కూడా అనుకున్నారు. ఈ విషయాన్ని మాత్రం పాకిస్తాన్ స్పష్టంగా స్పష్టంగా అధికారిక ప్రకటన చేయట్లేదు. ఎందుకంటే జనరల్ గా లాస్ అయిన వ్యక్తులు ఏంటంటే తాము లాస్ అయ్యాము, తాము ఇబ్బంది పెట్టాము, తాము ఇంతమంది చనిపోయారని చెప్పుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆఫీస్ గా కొంత తక్కువ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. మనకు జరిగిన డ్యామేజ్ చాలా తక్కువగా ఉంది, దీన్ని మేము ప్రతీకారం తీసుకుంటాం, భారత్పై దాడి చేస్తామంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్పించి యాక్చువల్ గా ఎంత నష్టం జరిగింది, వాళ్ళకి ఎంత డ్యామేజ్ అయిన విషయం మాత్రం చెప్పని పరిస్థితులు కనిపించలేదు. బట్ మన ప్రభుత్వ అధికారులు, మన భారత త్రివిధ దళాలు ఏదైతే ఉన్నాయో వారందరూ కూడా అఫిషియల్ స్టేట్మెంట్ ఇచ్చి, మనం ఇందాక చూసాం ఆర్మీ నుంచి సోఫియా కురేషి, అదేవిధంగా వైమానిక దళం నుంచి వింగ్ కమాండర్ వైముఖత్ సింగ్, అదేవిధంగా విదేశాంగ శాఖ నుంచి విక్రమ్ మిస్త్రీ గారు, ముగ్గురు అధికారులు కూడా జరిగిన దాడికి సంబంధించి చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా ఒక వీడియో ప్రదర్శన ఇచ్చి ఎక్కడెక్కడ టార్గెటెడ్ గా చేస్తాము, ఎంత యాక్యురేట్ గా ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తాం అనే విషయంపై చాలా ఫాస్ట్, చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇది జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ పెద్ద మొత్తంలో అంటే పెద్ద సంఖ్యలో అంటే భారత ఆర్మీ పోస్టులపై కాల్పులు అంటే ఫైరింగ్ చేయడం ఎక్కువగా మొదలుపెట్టింది, ఎక్కువగా చేస్తుంది ఫైరింగ్. అంటే రాత్రి జరిగిన ఘటనకి ప్రతీకారంగా వారు ఆర్మీ పోస్టులపై కంటిన్యూస్ గా కాల్పులు పాక్ రేంజర్లు అంటే పాక్ ఆర్మీ దళాన్ని పాక్ రేంజర్లు అని పిలుస్తుంటారు కాబట్టి ఆ రేంజర్స్ మొత్తం కూడా విపరీతంగా కాల్పులు చేసిన పరిస్థితి. ఈ కాల్పులో దాదాపు 10 మంది భారతీయులు అంటే భారతీయ పౌరులు చనిపోయినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పారామిలిటరీ బలగాలు ఎవరైతే ఉన్నారో లీవ్ లో ఇప్పటికే కొంతమంది లీవ్ లో ఉన్నారు. అంటే జనరల్ గా ఏంటంటే ముందుగానే ఆర్మీకి సంబంధించిన లీవ్లు మొత్తం కూడా కొంచెం ముందుగా ఫార్వర్డ్ పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకుంటూ ఒకేసారి 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు అలా పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ క్రమంలో యుద్ధం సంభవించిన నేపథ్యంలో, మనం ఆల్రెడీ అటాక్ చేసిన నేపథ్యంలో కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే లీవ్ లో ఉన్నారో వారంతా కూడా వెంటనే డ్యూటీలో చేరాలని, తిరిగి విధుల్లో చేరాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎవరైతే లీవ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి విధుల్లో రాబోతున్నారు. సో అదైతే ఏంటంటే శత్రు దేశం పాకిస్తాన్కి గట్టిగా సరిహద్దుల్లో గట్టిగా బదులు ఇవ్వడానికి అనే అవకాశాలు ఉంటాయి. మానస వెంకట్, ఏదైతే నైట్ ఆపరేషన్ సింధూర్ అని అయిందో ఈ దాడి తర్వాత పాకిస్తాన్ నుండి ఉగ్రవాదుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందంటారా? రైట్. ప్రపంచ దేశంలో మొత్తానికి తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ మొత్తం దేశం ప్రపంచ నలుమూలలో ఉంటారు, అక్కడి నుంచే ఉగ్రవాదులు మొత్తం కూడా అక్కడి నుంచే ఉంటాయనేది ఓపెన్ ఫ్యాక్ట్. చాలా మంది నమ్ముతారు. ఎక్సెప్ట్ పాకిస్తాన్ కి అనుకూలంగా పనిచేసే దేశాలు మినహాయించి, అంటే సన్నిహితంగా ఉండే దేశాలు మినహాయించి అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమే ప్రపంచవ్యాప్తంగా ఉంది, వాళ్ళే అన్నిటికీ మూలం అంటూ ఉంటారు. సో ఇది విషయం తెలిసినప్పుడు కూడా వాళ్ళు అంతర్జాతీయ వేదికల్లో కావచ్చు, లేదంటేనో దౌత్యపర సమావేశాల్లో ఎప్పుడు కూడా లేదు మేమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం, మేము బాధితులు అని గొప్పగా చెప్తున్న పరిస్థితి ఉంటూ ఉంటుంది. కానీ అది తప్పు, అబద్ధం అని భారత్ చాలా సార్లు అంతర్జాతీయ వేదికలో నిరూపించింది. ఐక్యరాజ్య సమితిలో కూడా నిరూపించి చూపించింది. ఈ విషయాన్ని చాలా ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేస్తాయి, ఎక్సెప్ట్ కొన్ని కంట్రీస్ మినహాయించి. ఆబ్వియస్ గా వారి తీరు మారదు కాబట్టి
మేబీ ఇప్పుడు సీమాంధ్ర ఉగ్రవాదాన్ని అంతమొందించాలనే లక్ష్యంతోనే ఏదైతే బేస్ చేసుకొని వాళ్ళ పాక్ ప్రభుత్వం పాక్ ఆర్మీ యొక్క ఆదేశాలతో వారి యొక్క సహాయ సహకారాలతో పనిచేస్తున్నట్టు ఉగ్రవాద ముఠాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలు 9 పైన అర్ధరాత్రి మిడ్ నైట్ దాడి చేసి కంప్లీట్ గా వైపు వచ్చేయాలనే లక్ష్యంతో ఆ 9 స్థావరాలపై కూడా దాడి చేయడం జరిగింది. సో ఉగ్రవాదులు ఇంకా పెరుగుతారా లేదా అంటే అది ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క నైజం కాబట్టి ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది మత ఛందస్వాదులు ఎవరైతే ఉంటారో వాటిని వారు సపరేట్ గా వెళ్ళిపోయి కొంతమంది యువకులను తీసుకొని వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి వాళ్ళని అంతా ఇదే మనమే ఉండాలి వేరే వాళ్ళు ఉండకూడదు అనే కాన్సెప్ట్ లో తయారు చేసుకునే పరిస్థితి ఉంటుంది మామూలుగా. బట్ అటువంటి పరిస్థితి లేకుండా ఒక్కసారిగా అంటే ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వచ్చినట్టయితే ఇక ఆ పరిస్థితి భవిష్యత్తులో అంటే ఈ విధంగా మళ్ళా కొత్తగా రిక్రూట్ అవడం కొత్తగా తయారవడం ఉగ్రవాదులుగా తయారవడం అనే అంశాలకు ఒక అడ్డుకట్టు వేసినట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి మళ్ళా ముందు ప్రపంచ దేశాలు తీసుకునే అంటే ఐక్యరాజ్య సమితి వేదికగా కొన్ని దేశాలు ఏదైతే ఉంటాయో ప్రభావవంతమైన దేశాలు మీ పాకిస్తాన్ తీరుని ఎండగట్టిన తర్వాత ఈ విధంగా సాక్ష్యాలతో సహా మీరు బయటపడ్డారు. సో కాబట్టి మీరు సర్వైవింగ్ జరగాలి అంటే ప్రపంచ దేశాలతో పాటుగా మీరు సర్వైవింగ్ జరగాలంటే ఇటువంటి పనులు మానుకోవాలి అని అమెరికా లాంటి పెద్ద దేశాలు రష్యా లాంటి పెద్ద దేశాల కింద ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. బట్ అది ఇప్పటికిప్పుడు జరుగుతుందని మనం అనుకోలేము. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా దశాబ్దాలుగా పాకిస్తాన్ లో ఉగ్రవాదం పెరిగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి పాలకులే మత ఛందస్వాదంతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటం అడ్డగోలుగా చంపేయటం మానవం సృష్టించడం నిర్వేదం చేయటం అని కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.